హలో గాయ్స్, మా అక్క వాళ్ళ పాప కేక్ చేయి మమ్మీ అంది. మా బంగారు తల్లి అడిగాక మనం చేయకుండా ఉంటామా? ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ గిన్నె తీసుకొని అందులో 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో కర్రీలో వేసే ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండితో పాటు చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత బెల్లాన్ని కరగబెట్టి పోసుకోవాలి. పోసుకునేటప్పుడు వడకట్టుకోవాలి, ఎందుకంటే ఏమన్నా నలుకలు ఉంటే పోతాయి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేయాలి. మనం మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ 1 డైరెక్షన్ కట్ ఆఫ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. పిండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. ఎగ్ బేకింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం గోధుమ పిండి చల్లి ప్రిపేర్ చేసుకున్న పిండినంతా వేసుకొని కొంచెం కొట్టాలి, ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని లోన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. దానిపైన మనం కేక్ ప్రిపేర్ చేసుకున్న గిన్నెను కూడా పెట్టుకొని సిమ్లో 20 to 25 మినిట్స్ వరకు ఉంచి మన కేక్ బేక్ అయిందో లేదో చూడాలంటే ఇలా చాక్ పెట్టి కుచ్చితే చాక్కి ఏమీ అంటకపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ గోధుమ పిండి కేక్ రెడీ. కేక్ కట్ చేస్తుంటే చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మా చిట్టి తల్లి రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.